ఓకే ఫ్రెండ్స్, టుడే మనం మాట్లాడుకునే టాపిక్ పేరు ఐఎన్ఓ. ఐఎన్ఓ అంటే ఇంట్రా న్యూక్లియర్ ఆప్థాల్మోప్లీజియా. ఓకే, దీంట్లో మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఫ్రాంటల్ ఐ ఫీల్డ్, ఇంకొకటి పారామీడియన్ పాంటైన్ రెటిక్యులర్ ఫార్మేషన్, ఇంకొకటి మీడియల్ లాంగిట్యూనల్ ఫాసికులస్. ఫ్రాంటల్ ఐ ఫీల్డ్, పారామీడియన్ పాంటైన్ రెటిక్యులర్ ఫార్మేషన్, నెక్స్ట్ మీడియల్ లాంగిట్యూడినల్ fasciculus. Okay, medial longitudinal fasciculus, it is highly myelinated. By oligodendrocytes. Okay, నెక్స్ట్ అదే బ్రెయిన్లో చూసుకుంటే ఇలా ఉంటుంది. ఇఫ్ దిస్ ఈజ్ సిల్వియన్ ఫిషర్, దిస్ ఈజ్ సెంట్రల్ సల్కస్. ఓకే, ఇది వచ్చేసరికి ప్రీమోటార్ ఏరియా. ఇది దిస్ వచ్చేసరికి ప్రైమరీ మోటార్ ఏరియా. దిస్ ఈజ్ ప్రీమోటార్ ఏరియా. ఇక్కడ దీని ముందు మనకి ఏరియా నెంబర్ 8. దిస్ ఈజ్ ఫ్రంటల్ ఐ ఫీల్డ్. అండ్ this area on the mediolateral surface, superolateral surface of brain, superolateral surface of brain is supplied by middle cerebral artery. Okay, middle cerebral artery supplies the superolateral surface of the brain. అక్కడనే మనకి ఫ్రంటల్ ఐ ఫీల్డ్ కూడా ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం చూసుకుందాం ఇప్పుడు వాట్ ఈస్ ద నార్మల్ గేజ్. దిస్ ఈజ్ నార్మల్ గేజ్, ఫ్రంట్ వ్యూ. ఓకే, ఒకవేళ ఇప్పుడు ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ అనుకుందాం. పేషెంట్ వాంట్ టు సీ రైట్ గేజ్ అంటే ఇలా చూస్తాడు. ఓకే, అంటే రైట్ సైడెడ్ మీడియల్ రెక్టస్, రైట్ సైడెడ్ లేటరల్ రెక్టస్ అండ్ లెఫ్ట్ సైడెడ్ మీడియల్ రెక్టస్ వర్కింగ్. ఒకవేళ పేషెంట్ వాంట్ టు సీ లెఫ్ట్ గేజ్. ఓకే, ఇఫ్ పేషెంట్ వాంట్ టు సీ లెఫ్ట్ గేజ్ అంటే లెఫ్ట్ సైడెడ్ లేటరల్ రెక్టస్ అండ్ రైట్ సైడెడ్ మీడియల్ రెక్టస్ ఆర్ వర్కింగ్. హౌ దిస్ కోఆర్డినేషన్ ఇస్ దేర్. ఓకే, కోఆర్డినేషన్ ఎలా ఉందంటే ఫస్ట్ మనం రైట్ సైడెడ్ గేజ్ గురించి ట్రై చేద్దాం. రైట్ సైడెడ్ గేజ్ ఏంటిదంటే ఫస్ట్ ఒక మిడ్ లైన్ తీసుకోవాలి. దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ నుంచి ఫ్రంటల్ ఐ ఫీల్డ్ గివ్ సిగ్నల్స్ టు రైట్ సైడెడ్ పారామీడియన్ పాంటైన్ రెటిక్యులర్ ఫార్మేషన్. అక్కడ నుంచి రైట్ సైడ్ 6th cranial nerve అండ్ అక్కడ నుంచి రైట్ సైడెడ్ లేటరల్ రెక్టస్. నెక్స్ట్ రైట్ సైడెడ్ 6th cranial nerve నుంచి త్రూ మీడియల్ లాంగిట్యూనల్ ఫాసికులస్ ఆఫ్ లెఫ్ట్ సైడెడ్ మీడియల్ లాంగిట్యూనల్ ఫాసికులస్ నుంచి 3rd cranial nerveకి ఇస్తుంది. ఓకే, 3rd cranial nerve ఆన్ ద లెఫ్ట్ సైడ్. అక్కడ నుంచి లెఫ్ట్ సైడెడ్ మీడియల్ రెక్టస్కి ఇస్తుంది. దేర్ బై ఇప్పుడు అవుట్కమ్ చూద్దాం. లెఫ్ట్ సైడెడ్ మీడియల్ రెక్టస్ ఎలా చూపెడుతుంది, ఇలా చూపెడుతుంది. రైట్ సైడెడ్ లేటరల్ రెక్టస్ ఇది ఎలా చూపెడుతుంది, ఇలా చూపెడుతుంది. సో దిస్ గేజ్ ఇస్ టువర్డ్స్ రైట్ గేజ్. సో ఫైనల్లీ రైట్ గేజ్ ఫార్ములా ఏంటిది, లెఫ్ట్ సైడెడ్ ఫ్రంటల్ ఐ ఫీల్డ్, అక్కడ నుంచి రైట్ సైడెడ్ పారామీడియన్ పాంటైన్ రెటిక్యులర్ ఫార్మేషన్, అక్కడ నుంచి రైట్ సైడెడ్ 6th cranial nerve, నెక్స్ట్ రైట్ సైడెడ్ లేటరల్ రెక్టస్ త్రూ లెఫ్ట్ సైడెడ్ మీడియల్ లాంగిట్యూనల్ ఫాసికులస్ గివింగ్ టు లెఫ్ట్ సైడెడ్ 3rd cranial nerve and giving to left sided medial rectus. Thereby we are seeing on right gaze. Okay, అదే ఫర్ లెఫ్ట్ గేజ్కి చూసుకుంటే రైట్ సైడెడ్ ఫ్రంటల్ ఐ ఫీల్డ్, left gaze. For left gaze, what is the formula? Left sided frontal eye field, right sided frontal eye field to left sided paramedian pontine reticular formation to left sided 6th cranial nerve to left sided lateral rectus. Okay, from left sided 6th cranial nerve నుంచి రైట్ సైడెడ్ మీడియల్ లాంగిట్యూనల్ ఫాసికులస్, అక్కడ నుంచి రైట్ సైడెడ్ 3rd cranial nerve, నెక్స్ట్ రైట్ సైడెడ్ మీడియల్ రెక్టస్. సో right sided medial rectus and left sided lateral rectus together can see towards head side left gaze.
ఓకే, సో ఇప్పుడు మనకు ఫార్ములా రాసుకుందాం. ఫ్రంటల్ ఐ ఫీల్డ్, పారామీడియన్ పాంటైన్ రెటికులర్ ఫార్మేషన్ అండ్ మీడియన్ లాంగిట్యూడినల్ ఫాస్కులస్. ఓకే, లెఫ్ట్ అండ్ రైట్. లెఫ్ట్ ఫ్రంటల్ ఐ ఫీల్డ్, రైట్ ఫ్రంటల్ ఐ ఫీల్డ్. లెఫ్ట్ ఫ్రంటల్ ఐ ఫీల్డ్ వల్ల వీ కెన్ సీ టువర్డ్స్ రైట్ సైడ్. అదే రైట్ ఫ్రంటల్ ఐ ఫీల్డ్ వల్ల వీ కెన్ సీ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్. సో ఆపోజిట్ అన్నట్టు. లెఫ్ట్ ఫ్రంటల్ ఐ ఫీల్డ్ వల్ల మనకి రైట్ సైడెడ్ గేజ్ ఉంటుంది, రైట్ ఫ్రంటల్ ఐ ఫీల్డ్ వల్ల మనకి లెఫ్ట్ సైడెడ్ గేజ్ ఉంటుంది. ఓకే, పీపీఆర్ఎఫ్ లెఫ్ట్ సైడెడ్, రైట్ సైడ్. ఓకే, రైట్ సైడెడ్ పీపీఆర్ఎఫ్ మనకి రైట్ గేజ్ హెల్ప్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ పీపీఆర్ఎఫ్ మనకి లెఫ్ట్ సైడ్ హెల్ప్ చేస్తుంది. కాబట్టి సేమ్ సైడ్, లెఫ్ట్ నుంచి లెఫ్ట్ గేజ్, రైట్ నుంచి మనకి రైట్ గేజ్. ఓకే, ఎంఎల్ఎఫ్ లెఫ్ట్ అండ్ రైట్. ఎంఎల్ఎఫ్ కూడా, ఎంఎల్ఎఫ్ అనేది లెఫ్ట్ సైడెడ్ ఎంఎల్ఎఫ్ ఫర్ రైట్ గేజ్ అండ్ రైట్ సైడెడ్ ఎంఎల్ఎఫ్ ఫర్ లెఫ్ట్ గేజ్. అంటే ఆపోజిట్, లెఫ్ట్ సైడెడ్ ఎంఎల్ఎఫ్ ఫర్ రైట్ గేజ్ అండ్ రైట్ సైడెడ్ ఎంఎల్ఎఫ్ ఫర్ లెఫ్ట్ గేజ్. దేర్ ఫోర్ ఫ్రంటల్ ఐ ఫీల్డ్ ఉన్న మీడియల్ లాంగిట్యూడినల్ ఫాస్కులస్ సేమ్, ఆపోజిట్. ఇది పారామీడియన్ పాంటైన్ రెటికులర్ ఫార్మేషన్ మాత్రమే దేనికి దానికే, లెఫ్ట్కి లెఫ్ట్, రైట్కి రైట్. ఓకే, నౌ లీజన్స్ ఆర్ ఇంపార్టెంట్. లీజన్స్ ఫస్ట్ ఫ్రంటల్ ఐ ఫీల్డ్ లీజన్, పారామీడియన్ పాంటైన్ రెటికులర్ ఫార్మేషన్ లీజన్ అండ్ ఎంఎల్ఎఫ్ లీజన్. ఓకే, పారామీడియన్ పాంటైన్ రెటికులర్ ఫార్మేషన్, ఫ్రంటల్ ఐ ఫీల్డ్ అండ్ మీడియల్ లాంగిట్యూడినల్ ఫాస్కులస్. ఫ్రంటల్ ఐ ఫీల్డ్ లీజన్ ఏంటిదంటే ఇక్కడ కాంట్ సీ ఆపోజిట్. అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడెడ్ ఫ్రంటల్ ఐ ఫీల్డ్ లీజన్ అయితే మనకి రైట్ సైడెడ్ గేజ్ అనేది ప్రాబ్లం అవుతుంది, రైట్ సైడెడ్ ఫ్రంటల్ ఐ ఫీల్డ్ ప్రాబ్లం అయితే మనకి లెఫ్ట్ సైడెడ్ గేజ్ అనేది ప్రాబ్లం అవుతుంది. ఓకే, అట్లా కాకుండా వేరే గుర్తుపెట్టుకోవాలంటే కాంట్ సీ ఆపోజిట్ సైడ్, క్యాన్ సీ సేమ్ సైడ్ ఆఫ్ లీజన్. ఓకే, నెక్స్ట్ పీపీఆర్ఎఫ్ దాంట్లో ఏంటిదంటే ఇక్కడ సేమ్ సైడ్ కదా, లెఫ్ట్ది లెఫ్ట్కే, రైట్ది రైట్కే. కాబట్టి పీపీఆర్ఎఫ్ ఇన్ పాన్స్. ఓకే, పాన్స్లో ఉండేది ఇంకేమైనా అయితే హీ కాంట్ సీ సేమ్ సైడ్. దాని మీనింగ్ ఏంటిది, లెఫ్ట్ సైడెడ్ పారామీడియన్ పాంటైన్ రెటికులర్ ఫార్మేషన్కి ఏమైనా అయితే హీ కెనాట్ సీ టువర్డ్స్ లెఫ్ట్ సైడెడ్ గేజ్. ఇఫ్ రైట్ సైడెడ్ పారామీడియన్ పాంటైన్ రెటికులర్ ఫార్మేషన్ ప్రాబ్లం ఉంటే రైట్ సైడెడ్ గేజ్ అనేది ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇవి రెండు అనేది ప్రాబ్లం అవుతుంది. దేర్ ఫోర్ హీ కాంట్ సీ సేమ్ సైడ్, హీ క్యాన్ సీ ఆపోజిట్ సైడ్. ఓకే, హీ క్యాన్ సీ ఆపోజిట్ సైడ్ ఆఫ్ లీజన్. నెక్స్ట్ మీడియల్ లాంగిట్యూడినల్ ఫాస్కులస్ లీజన్. మీడియల్ లాంగిట్యూడినల్ ఫాస్కులస్ లీజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అది మనం కింద సెపరేట్గా డిస్కస్ చేద్దాం. మీడియల్ లాంగిట్యూడినల్ ఫాస్కులస్, లెఫ్ట్ సైడెడ్ మీడియల్ లాంగిట్యూడినల్ ఫాస్కులస్ అనేది మనకి రైట్ గేజ్కి యూజ్ అవుతుంది, రైట్ సైడెడ్ మీడియల్ లాంగిట్యూడినల్ ఫాస్కులస్ అనేది మనకి లెఫ్ట్ గేజ్కి యూజ్ అవుతుంది. ఓకే, మీడియల్ లాంగిట్యూడినల్ ఫాస్కులస్ ఈజ్ highly myelinated. Okay, it connects 6th cranial nerve and 3rd cranial nerve on both sides. Okay, on both sides, 6th cranial nerve on left side to 3rd cranial nerve on right side, 6th cranial nerve on right side with the 3rd cranial nerve on left side. Okay, both side it is highly myelinated కాబట్టి మనకి క్విక్ కమ్యూనికేషన్స్ ఉంటాయి, దేర్ఫోర్ మనం రైట్ సైడ్ చూసినప్పుడు రైట్ సైడెడ్ లేటరల్ రెక్టస్ అండ్ లెఫ్ట్ సైడెడ్ మీడియల్ రెక్టస్, లెఫ్ట్ సైడ్ చూసినప్పుడు లెఫ్ట్ సైడెడ్ లేటరల్ రెక్టస్ అండ్ రైట్ సైడెడ్ మీడియల్ రెక్టస్ అనేది ఫాస్ట్ కోఆర్డినేషన్ ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ హైలీ మైలినేటెడ్ అండ్ క్విక్ యాక్షన్ ఉంటుంది. ఓకే, ఒకవేళ ఎంఎల్ఎఫ్ మీడియల్ లాంగిట్యూడినల్ ఫాస్కులస్ లీజన్ ఉంటే దిస్ ఈస్ కాల్డ్ as ఇంట్రాన్యూక్లియర్ ఆప్థాల్మోప్లీజియా. ఎంఎల్ఎఫ్ లీజన్ ఉంటేనే దాన్ని ఇంట్రాన్యూక్లియర్ ఆప్థాల్మోప్లీజియా అంటారు. దీనివల్ల ఏంటిది, ఇప్సిలేటరల్ సైడ్ నాట్ ఏబుల్ టు అడక్ట్, కాంట్రలేటరల్ అబ్డక్షన్
నిస్టాగ్మస్. దీని మీనింగ్ ఏంటిది? అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడెడ్ ఎంఎల్ఎఫ్ ప్రాబ్లం ఉందంటే లెఫ్ట్ సైడెడ్ నాట్ ఏబుల్ టు అడక్ట్, రైట్ సైడెడ్ అబ్డక్షన్ నిస్టాగ్మస్ అవుతుంది. ఓకే, కన్వర్జెన్స్ ఇస్ నార్మల్. ఓకే, కన్వర్జెన్స్ అనేది నార్మల్ ఉంటుంది. అదే ఒకవేళ రైట్ సైడెడ్ ఎంఎల్ఎఫ్ ప్రాబ్లం ఉందంటే మనకి రైట్ సైడెడ్ అడక్షన్ అయిపోతుంది. రైట్ సైడెడ్ అడక్షన్ ప్రాబ్లం, నాట్ ఏబుల్ టు అడక్ట్, అండ్ లెఫ్ట్ సైడెడ్ అబ్డక్షన్ నిస్టాగ్మస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఎంఎల్ఎఫ్ ప్రాబ్లం ఉంటే ఇప్సిలేటరల్ నాట్ ఏబుల్ టు అడక్ట్, కాంట్రలాటరల్ అబ్డక్షన్ నిస్టాగ్మస్. సో దిస్ ఈజ్ INO, ఇంట్రాన్యూక్లియర్ ఆప్థాల్మోప్లాజియా, ఎంఎల్ఎఫ్ అండ్ మొత్తం